ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1,56,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఈ నెల 8న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. హస్తినలో గెలుపు కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రజల మధ్యకు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేతో పాటు ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఆప్ లీడర్లు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు నుంచే ప్రజల్లో ఉన్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఢిల్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించాలని ఈసీని కోరామన్నారు. ఎన్నికల కమిషన్ సైతం నిష్పాక్షికంగా పోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు సీఎం ఆప్ నేత అతిశి. కల్కాజీ నియోజకవర్గంలోని స్లమ్ ఏరియా ప్రజలను బీజేపీ అభ్యర్థి రమేష్ బీదూరి బెదిరిస్తున్నారని చెప్పారు ఆప్ నేతలు. బీజేపీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయన్నారు. మరోవైపు ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1,56,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 8న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. హస్తినలో గెలుపు కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేతో పాటు ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఆప్ లీడర్లు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు నుంచే ప్రజల్లో ఉన్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఢిల్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించాలని ఈసీని కోరామన్నారు. ఎన్నికల కమిషన్ సైతం నిష్పాక్షికంగా పోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు సీఎం ఆప్ నేత అతిశి. కల్కాజీ నియోజకవర్గంలోని స్లమ్ ఏరియా ప్రజలను బీజేపీ అభ్యర్థి రమేష్ బీదూరి బెదిరిస్తున్నారని చెప్పారు ఆప్ నేతలు. బీజేపీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయన్నారు. మరోవైపు ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు చెబుతున్నారు.